చివరిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 24 నుంచి చదువుతున్నాం. జాన్ చాప్టర్ 20 verses 24 onwards. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. 12 మందిలో ఇంకొక గనుడైనటువంటి శిష్యుడు, ఒక గనుడు అమ్ముకోవడానికి వచ్చాడు. ఆయన విషయంలో నా స్నేహితుడా అని పిలిచాడు. నా వైపు నుంచి నువ్వు నా స్నేహితుడు, నేను పిలిచాను, నీకు ఆ స్తోమత ఇచ్చాను నేను. యు ఆర్ ఫర్ ఎవర్ దాట్, బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ అని ఆయన క్వశ్చన్ చేశాడు ప్రేమతో. ఇప్పుడు ఇంకొక గనుడు వచ్చి అంటాడు, నేను నమ్మను అంటాడు. ఎంత విపులంగా చెప్పాడంటే, ఆ శిష్యులందరూ కలిసి మేము యేసును చూచాము, మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, బట్ ఆయన తిరిగి లేచాడు, మాకు కనపడ్డాడు అంటే ఆ రోజు తోమా వాళ్ళ దగ్గర లేడట. తోమా తిరిగి వచ్చేటప్పటికి వీళ్ళందరూ యేసుని మేము చూసాం అని ఆనందంగా ఉంటే ఈయనకి అర్థం కాల, ఇదేంటిది వీళ్ళకి పిచ్చి పట్టినట్టుంది. మీరేమన్నా ఆయన టచ్ చేశారా అని అడిగాడట. మనం రీసెర్చ్ అనమాట. ఇప్పుడు చూశానంటున్నావు కదా, ఏమైనా పట్టుకున్నావా? లేదు పట్టుకోలేదు. నేనైతే ఏం చేస్తానంటే, ఆయన గాయాలు ఉన్నాయి చూడు, ఫ్రెష్ గాయాలు అయ్యి, నీ దగ్గరికి ఎవరు వచ్చారు మరి, ఆ గాయాలు ఫ్రెష్గా ఉండాలి. నేనైతే ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తా. ఆయన ప్రక్కలో పొడిచారు కదా, అది కూడా ఉందో లేదో చూస్తా. లేకపోతే ఎవరైనా ఒట్టిగా వచ్చేసేసి నేను వేసినని చెప్పుకుంటారేమో. నేనైతే వెళ్ళి చూడాలి. ఏమీ చూడకుండా ఎలా నమ్మారు మీరు? మిగతా వాళ్ళు చూసిన వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. ఎంత చెప్తున్నా ఈ వ్యక్తి నమ్మట్లా. నేనైతే ఆయన పక్కలో చెయ్యి పెట్టి ఆయన గాయాల్లో వ్రేలు పెట్టి చూస్తే కానీ నమ్మను అని అన్నాడు. ఎంత కోపం వస్తుంది మామూలుగా నీకు? దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నావు, కానీ నీతో బాగా తిరుగుతున్నటువంటి స్నేహితుడు దాన్ని అస్సలు నమ్మట్లా. అది కానే కాదు, దేవుడు నేను దానికోసం పిలవలేదు, దేవుడు నేను దానికోసం ఏర్పాటు చేసుకోలేదు. ఇదిగో ఏదైనా చూపించి నాకు, ఏదైనా సైన్ చూపించి నాకు. ఏం చేయాలి? ఉంటే ఉండిపోతే పో. అటువంటి వ్యక్తులతోటి యేసుక్రీస్తు వారు ఎలా డీల్ చేశారు? ఆయన ఏం చేశాడు? వచ్చి, తోమా నీకు సిగ్గులేదా అన్నాడా? కామన్ రెస్పాన్స్ క్యాన్ బి దట్ కదా. 3.5 సంవత్సరాలు నాతో తిరిగావు, ఏం సిగ్గులేదా నీకు? ఎంతమంది చెప్తున్నారు నీతో, నమ్మడానికి ఏమొచ్చింది నీకు అని అన్నాడా? హి డిడ్ంట్. తోమాని ఏమాత్రం సిగ్గుపరచలేదు ఆయన. లెట్స్ అండర్స్టాండ్, ఒక వ్యక్తిని సిగ్గుపరచడం అనేటువంటిది యేసుక్రీస్తు వారు మనకు బోధించట్లేదు. ఈవెన్ వెన్ దే ఆర్ డౌటర్స్, వాళ్ళకి సందేహాల పుట్టల్లాగా వాళ్ళు ఉన్నా, ప్రతిదాన్ని ప్రశ్నించే వాళ్ళుగా ఉన్నా, ప్రతిదాన్ని సందేహపడే వాళ్ళుగా ఉన్నా, యూ డు నాట్ షేమ్ దెమ్. నీకు ఇంకెప్పుడు వస్తుంది విశ్వాసం? నీకు ఇంకెప్పుడు అది జరుగుతుంది? ఇది ఎప్పుడు జరుగుతుంది? వెన్ యు ఆర్ టీచింగ్ దెమ్, వెన్ యు ఆర్ ట్రైనింగ్ దెమ్, దట్ ఈస్ దేర్. బట్ వెన్ జెన్యున్లీ తోమా కుడెంట్ బిలీవ్, లాజికల్గా నాకు అసలు ఇట్ ఈస్ నాట్ మేకింగ్ సెన్స్ అని చెప్తున్నప్పుడు, ఈ రోజుల్లో చాలామంది అడుగుతారు క్రైస్తవ జీవితం గురించి. హౌ ఇస్ దిస్, ఆయన ఎలా మారుస్తాడు, మీరు అది చేస్తారు, మీరు ఇది చేస్తున్నారు, రకరకాల విషయాల్లో అపోజ్ చేస్తున్నప్పుడు
వాళ్ళని షేమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. దట్స్ నాట్ క్రిస్టియన్ రెస్పాన్స్. వాళ్ళు నమ్మిన దాన్ని మనం ఏదో వ్యంగ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. దట్స్ నాట్ క్రిస్టియన్ రెస్పాన్స్. దే జెన్యూన్లీ కుడెంట్ బిలీవ్ ఇట్. యేసుక్రీస్తు వారు తోమాని ఏమన్నాడు? హీ ఇన్వైటెడ్ హిమ్. తోమా ఎక్కడున్నావు? రాయిలా, నా చేతులు ఇవిగో. చూడాలనుకున్నావు కదా, ఇదిగో నా ప్రక్కలో నీ చేపెట్టు. చూడాలనుకున్నావు కదా, కమ్ సీ టు బిలీవ్. చాలామందికి సందేహాలు ఉంటాయి. అంత తొందరగా ఎవరిని నమ్మలేరు. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వాళ్ళ వెనక జరిగినటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళ చిన్ననాటి నాటి నుంచి జరిగినటువంటి అనేక గాయాలు కావచ్చు. సో డోంట్ లెట్ దెమ్ బీ షేమ్డ్. గివ్ దెమ్ ఛాన్స్ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్. జెంటల్గా ఆయన ఆహ్వానించి ట్రై చేయి. ఇప్పటి నుంచి అయినా విశ్వాసంగా విశ్వసించు. అప్పుడు ఏమన్నాడు తోమా? నా ప్రభువా, నా దేవా, యు ఆర్ మై లార్డ్ అండ్ మై గాడ్. దట్ ఈస్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ తోమా. అది ఎంతగా మార్చిందంటే అన్నీ వదిలేసి భారతదేశానికి వచ్చేసాడు ఆయన. నా ప్రభువా, నా దేవా అనుకుంటూ భారతదేశానికి వచ్చి క్రీస్తుని పరిచయం చేశాడు భారతీయులకి. హీ వాజ్ అ డౌటర్, బట్ గాడ్ డిడ్ నాట్ షేమ్ హెమ్. నీ వల్ల ఏం కాదు తోమా. పేతురు చూడు, పేతురు నేను వాడుకుంటా. యోహాను చూడు, నేను వాడుకుంటా. నువ్వు నమ్మలేదు కదా, నేను నిన్ను వాడుకోలేను అని అన్నాడా? హీ డిడ్ నాట్. దేవుడు మనుషులు చూసినట్టుగా పైరూపాన్ని చూడ్డు. నీవు నేను కూడా పైరూపాన్ని చూడడానికి అలవాటు పడినటువంటి మనుషులం మనం. అయితే మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం. పైరూపానికంటే బియాండ్ వీ వాంట్ టు సీ బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వ్యక్తుల యొక్క జీవితంలో మనం చూసి దేవుడు వారిని చూసే విధంగా మనం చూడడానికి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. దేవుడు వారిని అంగీకరించినట్టుగా మనం అంగీకరించడానికి ప్రభు పిలుపునిస్తున్నాడు. దేవుడు క్షమించినట్టుగా మనల్ని క్షమించడానికి దేవుడు పిలుపునిస్తున్నాడు. దేవుడు కాల్ అవుట్ చేసినట్టుగా వేషధారణను మనం బయటపడడానికి ఆయన కాల్ అవుట్ చేస్తున్నాడు. ప్రేమతోటే, జెంటిల్నెస్ తోటే. క్రైస్తవుడు ఒక వ్యక్తులతో ఎలా డీల్ చేయాలి, డిఫికల్ట్ పీపుల్తో ఎలా డీల్ చేయాలి, డే టు డే కాన్వర్జేషన్స్లో మన లైఫ్లో తారసపడే వ్యక్తులతో మనం ఎలా డీల్ చేయాలి, సైలెంట్గా అన్నిటిని భరించుకుంటూ వెళ్ళమని ఆయన చెప్పడంలో దట్ ఈస్ నాట్ ద మెసేజ్. స్టాండ్ అప్ ఫర్ ట్రూత్ విత్ లవ్, విత్ హ్యూమిలిటీ, విత్ గ్రేస్. ఈ లక్షణాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారు మనకి చూపిస్తూ వెళ్ళారు. సో లెట్ us అండర్స్టాండ్. 5 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. What are those? The first one, speak the truth boldly. First one ఏంటి? Speak the truth boldly. నా బోల్డ్గా మీరు మాట్లాడేటప్పుడు నో హేట్రెడ్ ఇన్వాల్వ్డ్. దానిలో ద్వేషపూరితమైనటువంటిది ఏం అవసరం లేదు. యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ అన్నప్పుడు కరెక్ట్ చేస్తున్నావు. బట్ మేక్ ష్యూర్ యూ షుడ్ నాట్ హ్యావ్ హేట్రెడ్ ఇన్ యువర్ హార్ట్. వాళ్ళు కరెక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లోపల ద్వేషం పెట్టుకోకూడదు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా సామెతలో ఒక మాట ఉంటుంది, ఏమని? నీ పిల్లవాడిని దండించు, వాడు చావాలని మాత్రం కోరుకోవద్దు. యు ఆర్ సో ఫ్రస్ట్రేటెడ్, కంప్లీట్గా ఏం చేయాలో తెలియనటువంటి సందర్భాలు. దండించడం నేర్చుకోవాలి, ఓకే, బట్ ఇన్సైడ్ నెవర్ హ్యావ్ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీవన్, హూ ఎవర్ దట్ మే బీ. శాస్త్రులు పరిసయ్యులాగా వైట్ వాష్ టోమ్స్ లాగానే అనిపిస్తే చెప్పేశాడు. సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు మీరు, బయటికి మాత్రం భలే కనపడుతున్నారు, లోపలంతా దరిద్రంగా ఉంది. ఎందుకుంటారు అలా? కాల్డ్ అవుట్ దెమ్. లోపల ఏం పెట్టుకోవాలా, నీకు అనిపించినప్పుడు కాల్డ్ అవుట్ దెమ్. బట్ మేక్ షూర్ నువ్వు అలా చెప్పాలి అని అంటే నీ హృదయంలో కూడా నో హేట్రెడ్ షుడ్ బి ఇన్వాల్వ్డ్. ద్వేషించకుండా మనం సత్యాన్ని మాట్లాడగలగాలి. రెండవది, ద్వేషించినటువంటి వారితోటి ఎక్స్టెండ్ గ్రేస్. కృప చూపించండి. దేవుని నుంచి మనం నేర్చుకుంటున్నాం, దాన్ని ఆయన వల్ల మనం పొందుకున్నాం, దాన్ని మనం ఇచ్చేవారిగా మనం ఉంటున్నాం. నీకు ద్రోహం చేసినప్పుడు కూడా లైవ్లో కనపడుతుంది నీకు ద్రోహం చేస్తున్నాడని, నీ కళ్ళ ముందు కనపడుతుంది శత్రువులను పోగేసుకొని వచ్చాడని. ఈవెన్ దెన్ ఎక్స్టెండ్ గ్రేస్.
మన యొక్క దోషాలు, మన పాపములు దేవుని ముందు ఎంతో కనపడుతున్నా, విస్తారంగా కనపడుతున్నా, ఆయన మాత్రం మనల్ని ఎప్పుడు కూడా ద్వేషించలా. ఆయన ఎప్పుడు కూడా మనలతోటి ఆయన తన ప్రేమను చూపించాడు. వై డు యూ డూ దిస్, వై డు యూ డూ దాట్ అని క్వశ్చన్ చేశాడు. సేమ్ థింగ్స్ మనము మన జీవితాల్లో మనల్ని బిట్రే చేసేటువంటి వారి యొక్క జీవితాల్లో గురించి యూ కెన్ క్వశ్చన్ దెమ్ విత్ లవ్. అంతేకాని మన వారిని ద్వేషించేవారిగా ఉండడానికి వీల్లేదు. మూడవది, సెట్ బౌండరీస్. హెల్దీ బౌండరీస్ని సెట్ చేసుకోండి. చాలా డిమాండ్స్ నీ జీవితంలో వస్తాయి. అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేయగలి, ఇది చేయాలి, ఇది చేయగలుగుతావు, అది చేయగలుగుతావు, నేను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. రకరకాల విషయాలు డిమాండ్స్ వచ్చినప్పుడు యు సెట్ బౌండరీస్ అండ్ గాడ్ యువర్ పీస్. ఎక్కడికి వెళ్ళనివ్వకండి. నీ సమాధానం దేవుని సన్నిధిలోంచి వస్తుందన్న విషయం మర్చిపోకండి. అండ్ నువ్వు దేవుడు కాదన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. స్టే విత్ ద లార్డ్, స్టే హంబుల్, లెర్న్ టు సే నో. ఆయన సన్నిధిలో ఉండడం కోసం లెర్న్ టు సే నో. స్టే హెల్దీ బౌండరీస్, సెట్ హెల్దీ బౌండరీస్. నాలుగవది, ఫర్గివ్ ఫ్రీలీ. నో డిమాండ్. ఇక్కడ నువ్వు చేస్తే నేను క్షమిస్తాను, ఇది చేస్తే నేను క్షమిస్తాను. నో డిమాండ్. ఫర్గివ్ ఫ్రీలీ ఈవెన్ వెన్ ఇట్ హర్ట్స్. రియలీ రియలీ బ్యాడ్. You are in pain, but choose forgiveness. You are right. నీలో తప్పులేదు అక్కడ. Even then, you choose to forgive. Because that's the example we see from Jesus. చివరిగా, be patient with those who doubt or misunderstand. Be patient. Invite them. Teach them. Be with them. Don't shame them. Don't cast them away. నా వాక్యంలో నుంచి ఇవన్నీ మనకు మాదిరికరంగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు రాపించాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకుంటున్నాం. హౌ డిడ్ జీసస్ డీల్ విత్ దోస్ సిచ్యువేషన్స్? నా దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ, వాట్ వుడ్ జీసస్ డూ? వాట్ వుడ్ జీసస్ డూ అనే క్వశ్చన్ తోటి మనం ముందుకెళ్ళడానికి ఇష్టపడాలి. నా సిచ్యువేషన్లో వాట్ వుడ్ జీసస్ డూ? ఈరోజు నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? నీ యొక్క సిచ్యువేషన్లు ఏ విధంగా ఉన్నాయి? నీ రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి? వాటిలో మనం అడగాల్సినటువంటి ప్రశ్న, యేసు నా స్థానంలో ఉంటే ఏం చేస్తాడు? యేసు నా స్థానంలో ఉంటే హౌ డస్ హీ డీల్ విత్ దిస్ సిచ్యువేషన్? హౌ డి రెస్పాండ్? హౌ డి డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనే ఆలోచనతోటి మన ప్రతిస్పందన మనం నేర్చుకుంటున్నప్పుడు వీఆర్ యాక్టివ్లీ ఫాలోయింగ్ జీసస్. యేసును మనం వెంబడిస్తున్నాం. యూఆర్ ఆస్కింగ్ హిమ్, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ అని చెప్తాడు. ఇదిగో పరిసయ్యులతో నేను ట్రీట్ చేసినట్టు నువ్వు ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. కమ్ ఆన్, యూ నీడ్ టు స్పీక్ ది ట్రూత్ బోల్డ్లీ. సమ్టైమ్స్ హి సేస్, ఆస్క్ క్వశ్చన్స్ విత్ లవ్. నన్ను ఎందుకు అప్పగిస్తున్నావు నువ్వు? యేసుక్రీస్తు వారిని తీసుకుని వెళుతూ ఉంటే అదే సమయంలో ఆ సన్హెడ్రిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలోనికి ఆయన మీద నేరాలు మోపడానికి వచ్చి ఒకడు లాగి పెట్టి కొడతాడు ఆయన్ని. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను ఎందుకు కొడుతున్నావు అనకూడదు. నేనేమన్నా అన్నానా? ఎందుకు కొట్టావు చెప్పు. హీఈస్ క్వశ్చనింగ్ దెమ్ విత్ లవ్. సో ఈరోజు ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ పీపుల్ యూ మే బీ ఫేసింగ్. క్యాన్ యూ రిలీజ్ ఫర్గివ్నెస్ టువర్డ్స్ దెమ్? వాళ్ళ మంచిని నువ్వు కోరుకోగలుగుతావా? వాళ్ళ విషయంలో దేవుణ్ణి ప్రార్థించగలుగుతావా? వాళ్ళకి మంచి చేయండి ప్రభువా అని ప్రార్థన చేయగలుగుతావా? లెట్ us డూ దట్. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఆ వ్యక్తిని ఏ విధంగా చూస్తున్నాడో ఆ విధంగా చూసేటువంటి మనస్సును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. లెట్ us లెర్న్ టు డీల్
with difficult people, just like Jesus did. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేద్దాం. ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ నాట్ న్యాచురల్. ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉండేటువంటి సమయంలో నాకెందుకులే అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే, నౌ లెట్ us ask God to help us. దేవాన్ని నిలబడాల్సినటువంటి వాటిలో నిలబడడానికి సహాయం చేయండి. బోల్డ్గా జీవించడానికి నాకు నేర్పించండి. మిగతా ప్రెషర్స్తో పాటుగా నేను కూడా బలి అయిపోయేవానికి ఉండకుండా నాకు సహాయం చేయండి ప్రభువా. హెల్ప్ మీ డీల్ విత్ దీస్ సిచ్యువేషన్స్. ప్రార్థన చేద్దాం, ఆయనకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. దేవా, ఈ రోజున ప్రభువా నీ యొక్క సన్నిధిలోనికి భారభరితమైన హృదయాలతో వస్తున్నాం. ఇదిగో మా యొక్క జీవితాల్లో మేము ఎదుర్కొనేటువంటి కఠినమైనటువంటి ప్రజల మధ్యలో మా యొక్క క్రైస్తవ జీవితంలో ఏ విధంగా కొనసాగాలనే విషయాన్ని నీ యొక్క వాక్యం నుంచి మేము నేర్చుకుంటున్నాం. ఈవెన్ వెన్ ఇట్ గెట్స్ హర్డ్, ఇదిగో చాలా కష్టతరంగా అనిపించినటువంటి సమయాల్లో కూడా మేము నిలబడి సత్యాన్ని మాట్లాడేవారిగా ఉండడానికి మా కృప చూపించండి ప్రభువా. ఇదిగో నాయనా, మేము అన్ని సమయాల్లో ద్రోహంతో వచ్చేటువంటి వారిని కూడా ప్రేమించడం మాకు నేర్పించండి ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా, మీరు మమ్మల్ని కరుణించినట్లుగా కనికరపడేటువంటి వారి మా హృదయాన్ని మాకు సహాయం చేయండి నాయన. కనికరపడే హృదయాన్ని ఇవ్వండి. ఇదిగో అనేకమైన డిమాండ్స్ చేత మేము ఉన్నప్పుడు మా యొక్క ఫ్రెండ్స్ నుంచి వచ్చేటువంటి డిమాండ్స్, సొసైటీ నుంచి వచ్చేటువంటి డిమాండ్స్, పేరెంట్స్ నుంచి వచ్చే డిమాండ్స్, ఫ్యామిలీ నుంచి మేము ఎదుర్కొన్నటువంటి డిమాండ్స్, వాటన్నిటి మధ్యలో నీ సన్నిధిలోనికి రాకుండా మేము దూరం అవ్వకుండా హెల్ప్ us to come to your presence. Help us to say to the things, నో చెప్పాల్సినటువంటి వాటికి నో చెప్పడం మాకు నేర్పించండి నాయన. మమ్మల్ని బలపరచండి ప్రభు ఆ విషయాల్లో. ఇదిగో నా ప్రభువా, మా యొక్క జీవితాల్లో డౌటర్స్ని మేము ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మేము కూడా ఇదిగో ఓర్పు కలిగి నేర్పించేవారిగా ఉండడానికి కృప చూపించండి నాయన. యాక్సెప్ట్ చేయడానికి సహాయం చేయండి. బాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో కూడా క్షమించడం మాకు నేర్పించండి ప్రభువా. మేము నడవలసిన మార్గాన్ని మీ యొక్క వాక్యం బోధిస్తుండగా ప్రభువా, వాటన్నిటిలో మేము నడవడానికి మాకు కృప చూపించండి. అటువంటి మెచ్యూరిటీలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పరిపక్వతను మాకు అనుగ్రహించండి. దినదినము ప్రభువా ప్రవర్ధమానంగా నీ యొక్క సన్నిధిలో ఎదిగే వారిగా ఉండడానికి మాకు కృప చూపించండి. నిన్ను పోలి జీవించేటువంటి వారిగా మాకు సహాయం చేయండి నాయన. ఈరోజు ఒక వాక్యం వినుచున్నటువంటి వారి యొక్క జీవితాల్లో వారు ఫేస్ చేస్తున్నటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్, డిఫికల్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇదిగో వారి విషయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మా అందరికీ కృప చూపించండి ప్రభువా. ప్రేమతోటి, కరుణతోటి, సహనంతోటి, ఓర్పుతోటి, సత్యాన్ని మాట్లాడుతూ ఎటువంటి ద్వేషము లేకుండా, కల్మషం లేకుండా మా శత్రువుల కోసం మేము ప్రార్థించే వారిగా ఉండడానికి కృప చూపించండి అయ్యా. మీరు మాకు చూపించిన మాదిరి చొప్పున జీవించడం మా అందరికీ కూడా నేర్పించవలసిందిగా ప్రార్థిస్తాం. అటు కృపను మా అందరికీ కూడా అనుగ్రహించవలసిందిగా అడుగుచు యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.